అట్లాగే కడియం శ్రీహరి గారు ఇంకో మాట కూడా మాట్లాడారు. మరి మీరు ఫిజికల్ డెఫిసిట్ 53,228 కోట్లు చూపిస్తున్నారు కదా, చెప్పారు కదా, మరి మీకు ఇంత అప్పు యాడ్ నుంచి వస్తుంది, ఎట్లా చేస్తూ ఉన్నారు అధ్యక్ష? ఇప్పుడు అప్పు ఈ తెచ్చిన అప్పుల్ని కట్టడానికి అప్పులు చేయని తప్పట్లేదు అధ్యక్ష. డెట్ సర్వీసింగ్ మీరు తీసుకొచ్చిన అప్పులన్నీ కూడా ఇప్పుడు ప్రిన్సిపల్ అమౌంట్ అట్లాగే ఇంట్రెస్ట్ కూడా కట్టాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది అధ్యక్ష. ఇప్పుడు వాటన్నిటిని క్లియర్ చేయకపోతే ఇది చివరికి ఏమవుతుందంటే ఆర్బీఐ వాళ్ళు అసలు దీన్ని మనం వచ్చిన డబ్బులంతా వాళ్ళకే కట్టేసుకుంటూ పోతాం. చివరికి జీతాలు కూడా ఇవ్వలేనటువంటి పరిస్థితి వస్తుంది. అందుకోసమే తప్పనిసరి పరిస్థితుల్లో మీరు చేసినటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితుల వలన ఈరోజు అది కూడా మేము మళ్ళేదో మేము లిమిట్ దాటి పోవాలనేటువంటి ఆలోచన లేకుండా ఎఫ్ఆర్బిఎం లిమిట్లోనే ఉండేటట్టుగా జాగ్రత్తగా ఆలోచన చేసి ఈ అప్పులు తీసుకుపోయే క్రమంలో తీసుకున్నాము. ఉదాహరణ జిఎస్డిపి అధ్యక్ష, మీకు జిఎస్డిపి అంత పెరగలేదు కదా, ఎట్లా ఎంత వచ్చిందని అంటే నిజమే పెరగలేదు కాబట్టి మాకు తగ్గింది. ఈ జిఎస్డిపి 2023-24 సంబంధించి బడ్జెట్ ఎస్టిమేషన్స్, అట్లాగే ఇప్పుడు బడ్జెట్ ఎస్టిమేషన్స్లో 2023-24 సంబంధించి 14,16,133 కోట్లు, 2024-25 సంబంధించి 16,30,922 కోట్లు. జిఎస్డిపి గ్రోత్ సరే గతంలో 16.0% ఉంది, ఇప్పుడు 12% ఉంది, 12.5% మాత్రమే ఉంది. ఈ ఎలిజిబుల్ నెట్ బారోయింగ్స్కి వచ్చేవారికి ఇప్పుడున్నటువంటి ఈ జిఎస్డిపి ప్రకారం 56,438 కోట్లకు వస్తూ ఉంది. అట్లాగే మేము రీపేమెంట్స్ కూడా 17,100 కోట్లు కడతా ఉన్నాం అధ్యక్ష. ఆ 17,000 మనం రీపేమెంట్ చేస్తున్నాం కాబట్టి అది కూడా యాడ్ అవుతా ఉంది. అట్లాగే జీపీఎఫ్ ఇన్సూరెన్స్ ఫండ్ సంబంధించి దాన్ని లెస్ చేసి 4,000 లెస్ చేశాం. అట్లాగే లెస్ ఇది కూడా చేస్తున్నాం. ఆఫ్ బడ్జెట్ బారోయింగ్ 2021-22 సంబంధించి 8,814 కోట్లు, దీన్ని కూడా లెస్ చేస్తే గ్రాస్ బారోయింగ్స్ వచ్చేవరకల్లా 60,625 కోట్లకు వస్తూ ఉంది అధ్యక్ష. దీనికి సంబంధించి ఓపెన్ మార్కెట్లో 59,625 కోట్లు, నాబార్డ్ నుంచి 1,000 కోట్లు, టోటల్గా 60,000 కోట్లని జిఎస్డిపికి అనుగుణంగానే ప్రతిపాదించడం చేశాం తప్ప ఆఫ్ బారోయింగ్స్లోకి వెళ్ళలేదు అధ్యక్ష. ఇది స్పష్టంగా మరొకసారి మీకు చెప్పాలని ఆలోచనతో చెప్తాను. అట్లాగే కడియం శ్రీహరి గారు అప్పులు మీరు వైట్ పేపర్ పెట్టేసి లేకపోతే ఇందులోనూ విపరీతంగా ఉందని మాకు చూపిస్తూ ఉన్నారు. మనకు ఉన్నది కేవలం 27% అని ఒక లెక్క చెప్పారు అధ్యక్ష. అయితే ఈ 27% ఉంది కరెక్ట్. ఈ 27% ఎప్పుడు దేంట్లో ఉంది అధ్యక్ష? బడ్జెట్ బారోయింగ్స్ వరకు సంబంధించినంత మాత్రమే వరకే ఈ 27%, తెలంగాణలో 22%గా కనిపిస్తుంది. 22 నంబర్లో 27.9%గా కనిపిస్తాం. మరి ఈ బడ్జెట్ అయితే రుణాలను కూడా తీసుకుంటే అదే అందరూ తీసుకుంటాను, అది కూడా చెప్తాను, అన్ని స్టేట్లు కూడా తీసుకుంటాం అధ్యక్ష. ఎఫ్ఆర్బిఎం లోన్స్ 1/12/2023కి సంబంధించి 3,89,623 కోట్లు అధ్యక్ష. అవుట్ స్టాండింగ్ గ్యారంటీస్ అండ్ 1/12/2023కి సంబంధించి 2,82,084 కోట్లు అధ్యక్ష. పెండింగ్ బిల్స్ యాజ్ ఆన్ 19/12/2023కి సంబంధించి 40,154 కోట్లు అధ్యక్ష. అంటే టోటల్గా 7,11,911 కోట్లు రాష్ట్రం మీద అప్పుగా భారంగా ఉంది అధ్యక్ష. ఇది ఓవరాల్గా ఈరోజు ఉన్నటువంటి పరిస్థితి. మరి దీన్ని మీరు అది కూడా యాడ్ చేసి చెప్తాను అధ్యక్ష. ఈ సంవత్సరం కూడా చెప్తాను మీకు. నెల రోజులే కదా మేము వచ్చింది, అది ఎందుకు చేసామో కూడా చెప్పా. ఇప్పుడు అది చేయకపోతే జీతాలు ఇవ్వలేనటువంటి పరిస్థితి తీసుకొచ్చారు మీరు అధ్యక్ష. జిఎస్డిపి 2023-24 14,49,708 కోట్లు అధ్యక్ష. డెట్ టు జిఎస్డిపి రేషియో వచ్చి 27% ఉన్నారు కదా అధ్యక్ష. ఈ రేషియో చూస్తే 49.1% ఉంది అధ్యక్ష. డెట్ టు జిఎస్డిపి రేషియో పెండింగ్ బిల్లులు మరియు ఇతర బడ్జెట్ అన్నీ కలుపుకొని 49% చేరింది.
49% చేరింది. దీన్ని మీరు గమనంలో తీసుకోవాల్సినటువంటి పరిస్థితి అధ్యక్ష. అట్లాగే ఆర్బీఐ ఈజ్ ఫంక్షనింగ్ అండర్ ది ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గవర్నమెంట్ ఐఎమ్ నాట్ హీల్డింగ్ సార్, లెట్ మీ కంప్లీట్ ఇట్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లోనే ఆర్బీఐ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా పర్యవేక్షణ చేస్తూనే ఉంటుంది అధ్యక్ష. గవర్నమెంట్ ఆఫ్ ఇండియానే చాలా స్పెసిఫిక్గా బడ్జెట్ రుణాలని బడ్జెటేతర రుణాలని రెండింటినీ కలిపి మేము ఎఫ్ఆర్బిఎం లిమిట్స్లోనే చూస్తామని చాలా స్పష్టంగా ఆర్థిక శాఖ మంత్రి గారు గత సంవత్సరం చెప్పడం జరిగింది అధ్యక్ష. ఇది మనందరికీ తెలిసింది. దానికే మీరు ఎఫ్ఆర్బిఎం లిమిట్లో జిఎస్డిపిలో తీసుకోవాల్సినటువంటి ప్రకటించిన దాన్ని కూడా కుదించుకొని మీరు ఆ లెక్కలు ఈ లెక్కలు కలుపుకొని మీరు ఒక 20,000 కోట్లు 10,000 కోట్లు కుదించుకున్నారు కూడా గత సంవత్సరం. సో అది మీకు కూడా తెలుసు. అట్లాగే అధ్యక్ష కడియం శ్రీహరి గారు ఇంకో మాట కూడా అడిగారు అధ్యక్ష. రాష్ట్రంలో కరెంటు ఇబ్బందుల్లో ఉంది, మేము ఉన్నటువంటి సమయంలో పర్ క్యాపిటా మొదటి స్థానంలో ఉంది, ఇప్పుడు ఆ స్థానం లేకుండా పోయింది, మీరు ఇట్లా చేస్తే ఎట్లా అండి అని అంటున్నారు అధ్యక్ష. ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్టాటిస్టిక్స్ జనరల్ రివ్యూ, ఆల్ ఇండియా ఎలక్ట్రిసిటీ స్టాటిస్టిక్స్ జనరల్ రివ్యూ 2023 దాని ప్రకారమే సార్ 2023 సార్, నేను 2023 మీదే కదా, 2023 మందే కదా, ఇమీడియట్గా చెప్తాం కదా. అవకాశం వచ్చినప్పుడు హౌ డు యూ రిలేటివిటీ థియరీ కదా, హౌ డు యూ కంపేర్ ఇమీడియట్గా ప్రీవియస్ ఇయర్ అని చెప్తాను. సో దానికి 2023లో ఇదే ఎక్కడ ఉంది అధ్యక్ష, 10th ప్లేస్లో ఉండి కిలోవాట్ అవర్ పర్ యూనిట్ 2126 పర్ పర్సన్ పర్ ఇయర్ 10th ప్లేస్లో వెళ్ళాము. ఇది మరి మేం చేసింది కాదుగా, మీరే మొదటి స్థానంలో ఉంది అని చెప్తే మేమేదో మొదటి స్థానం నుంచి 10వ స్థానంలో తీసుకొని రాలేదు అధ్యక్ష. ఇది స్టాటిస్టిక్స్ ప్రకారం ఉన్న లెక్కని మీకు చెప్తా ఉన్నాం. మేము వచ్చిన తర్వాత ఇంకా దాన్ని కూడా సరి చేస్తున్నాం, దాని లెక్కలు కూడా చెప్తాం. అట్లాగే అధ్యక్ష జాబ్ క్యాలెండర్ గురించి